ఈ రహస్యం గురించి మీకెవరన్నా చెప్పారా? డాంకన్ మెక్గౌగల్ అనే డాక్టర్ 1907లో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు. మనిషి చనిపోయాక అతని శరీరం సరిగ్గా 21 గ్రాముల బరువు తగ్గుతుందట. అసలు ఆ 21 గ్రాములు ఏంటి అనేది తెలుసుకుందాం. సైన్స్ చెప్తుంది మనిషి పుట్టుక మరణం ఎవరు సృష్టించలేరు. ఒక రూపం నుండి మరో రూపంలోకి వెళ్తుంది. మరి మనిషి చనిపోయాక ఆత్మ అనేది ఎటు వెళ్తుంది? మన పురాణాల ప్రకారం మనిషి చనిపోయాక ఆత్మ వెంటనే పైకి వెళ్ళదట. 13 రోజుల పాటు తన ఇంటి చుట్టూ తన వాళ్ళ మధ్య తిరుగుతుందట. పిండ ప్రదానం జరిగాక యమదూతలు ఆత్మని తీసుకెళ్తారని గరుడ పురాణం చెప్తుంది. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని వెతుక్కుంటుందన్నమాట. దాన్ని మనం పునర్జన్మ అంటాం. కానీ మెడ్రాన్ సైన్స్ వారనిపులు చెప్తుంది వేరు. ఈ విశ్వంలో మన కంటికి కనిపించని డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. ఆత్మలు పిక్విన్స్ రూపంలో ఈ లోకంలో ఉంటాయని కొందరు చెప్తారు. నిజానికి మనిషి చనిపోయాక ఆత్మ నక్షత్రంలో కలిసిపోతుందా లేక మరో గర్భంలో ఊపిరి పోసుకుంటుందా అనేది ఈ అనంత విశ్వంలో ఎవరికి అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది. కానీ ఒకటి నిజం, శరీరంలో మట్టి అనేది కలిసిపోయినా మనం చేసిన మంచి, మనం పంచిన ప్రేమ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. బహుశా అదే నిజమైన ఆత్మ ప్రయాణమేమో.